ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. 278వ పేజీ 5వ మంత్రం. తస్మాద్యప్యద్యేహ దేహ ఆదదానం అశ్రద్ధధానం ఆదదానం అశ్రద్ధధానం అయజమానం ఆహుః ఆసురో వతేతి వతేతి అసురాణాం హేషః ఉపనిషత్ ప్రేత్యస్య శరీరం భిక్షయా వసనేన అలంకారేణ ఇతి సంస్కుర్వంతి పృథ్వంతి ఏతేన హ్యముం లోకం జేష్యంతః మన్యంతే. ప్రజాపతి విరోచనుడికి ఇంద్రుడికి బ్రహ్మ విద్యను గురించి చెప్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా ప్రజాపతి దగ్గర 32 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటించిన తరువాత వారికి మొదటిసారిగా బ్రహ్మ విద్యని ఆరంభించారు. ఆరంభించినప్పుడు ఏం చెప్పారు అంటే, మన కంటిలో కనపడేటటువంటి ప్రతిబింబం అంటే ఒక వ్యక్తి ముందు మనం నిల్చుంటే మన ప్రతిరూపం వాళ్ళ కంటిలో కనపడుతుంది. దాన్నే ఛాయ ఆత్మ అన్నారు. ఈ ఛాయ ఆత్మ అనేటువంటిదే ఆత్మ అని వారిద్దరూ భావించారు. ఛాయ అంటే ఏమిటి? ప్రతిరూపం, ప్రతిబింబం. ఈ ఛాయ ఆత్మని దేహం అనుకున్నారు వాళ్ళు, ఆత్మ అనుకున్నారు. ఈ ఛాయాత్మని ఆత్మ అనుకొని ఇద్దరు వెళ్ళిపోయినారు. ఇక్కడ మనం విషయం గ్రహించవలసింది ఏమిటంటే ప్రతి వ్యక్తికి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ ఉంటుంది. ఈ విచారణ చక్కగా చేస్తే మనకు ఆత్మజ్ఞానం సులభంగా లభిస్తుంది. 3 అవస్థలు ఉన్నాయి మనకి: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థలో మన మనస్సు, ఇంద్రియాలు, ఈ స్థూల శరీరం చక్కగా పనిచేస్తూ ఉంటాయి, వ్యవహారం చేస్తూ ఉంటాయి. ఈ స్థూల శరీరం, కళ్ళు, ముక్కు, చెవులు, మనస్సు, బుద్ధి బాహ్య విషయాలతో వ్యవహారం చేస్తూ ఉంటాయి. దీన్ని జాగ్రత్త అవస్థ అన్నాం. నిద్రపోయిన తర్వాత స్వప్నం వచ్చినప్పుడు కలలో మనకు ఈ శరీరం ఉండదు, స్వప్న శరీరం ఉంటుంది. స్వప్నంలో వేరే శరీరమే, కానీ ఈ శరీరం మనకు తెలియదు అసలు. ఈ శరీరం స్వప్నంలో వేరే శరీరం, వేరే ఇంద్రియాలు, వేరే మనస్సు, వేరే బుద్ధి, వేరే వస్తువులు కూడా. దాన్ని ఏమంటామంటే స్వప్న శరీరం, స్వప్న ఇంద్రియాలు, స్వప్న మనస్సు, స్వప్న ప్రపంచం. మనకి ఈ విషయాలు, ఈ ప్రపంచం అంతా ఉపయోగపడదు కలలో. మనకు కలలో ఏరోప్లేన్ ఎక్కాల్సిందే, కానీ ఈ ఏరోప్లేన్ ఎక్కలేము మనం కలలో ఏరోప్లేన్ వేరు, కలలో వచ్చేటటువంటి ఆహార పదార్థాలు వేరు.
మనం కలలో ఈ చీర కట్టుకోలేం, వేరే చీర కట్టుకుంటాం. కల కనేవాడికి కలలో ఉన్న వస్తువులన్నీ కూడా సత్యం. కళ వాడికి కళ అని అనిపించదు, కళ సత్యంగా ఉంటుంది. ఈ శరీరానికి సంబంధం లేదు, ఈ ప్రపంచానికి సంబంధం లేదు, ఈ ఇంద్రియాలకి సంబంధం లేదు. కానీ కళను తెలుసుకుంటున్నాడు వేరే ఇంద్రియాలతో, వేరే మనసుతో, వేరే శరీరంతో. దానికి స్వప్న శరీరం అని పేరు పెట్టాం. ఎందుకంటే కళలో అనుభవించే శరీరం కనుక స్వప్నం కనుక స్వప్న శరీరం అన్నాం. ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటి? జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి, జాగ్రత్త అవస్థలో ఈ స్థూల శరీరం, ఈ స్థూల విషయాలు, ఈ స్థూల ఇంద్రియాలతో, ఈ కళ్ళు ముక్కుతోనే పనిచేస్తుంటాడు. స్వప్నంలో మాత్రం ఇవేమీ పనిచేయవు, అన్నీ కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి. స్వప్న శరీరం, స్వప్న ఇంద్రియాలు, స్వప్న మనస్సు. కానీ ఇక్కడ ఈ రెండు వేరైనప్పటికీ కూడా జాగ్రత్త అవస్థను తెలుసుకునేవాడు, స్వప్నావస్థను తెలుసుకునేవాడు ఒక్కడే. అది మనం గ్రహించవలసిన విషయం. జాగ్రత్త అంటే ఏమిటి? తెలుగులో జాగ్రత్తగా ఉండరా అంటుంటాం. అది కాదు జాగ్రత్త అంటే. ఇక్కడ మెలకువతో ఉండడం, మెలకువతో ఉండడం. కనుక మెలకువతో ఉన్నప్పుడు నేను తెలుసుకుంటున్నాను అనే ఎరుక ఎవరికైతే ఉన్నదో, ఎరుక అంటే ఏమిటి? సాక్షి చైతన్యం. ఈ ఎరుక ఎవరికైతే ఉన్నదో వాడే ఆ స్వప్నాన్ని కూడా తెలుసుకుంటున్నాడు. ఈ శరీరం లేదు ఇక్కడ స్వప్నంలో, ఆ శరీరం వేరు, ఆ ఇంద్రియాలు వేరు, ఈ ఇంద్రియాలు వేరు, ఆ మనస్సు వేరు, ఈ మనస్సు వేరు. కానీ ఆ జాగ్రత్తని స్వప్నాన్ని తెలుసుకునేవాడు మాత్రం ఒక్కడే, సాక్షి చైతన్యం, ఎరుక, కాన్షియస్నెస్ అంటారు. ఆ ఎరుక ద్వారా తెలుసుకున్నప్పుడు అది మనకు గ్రహించడం. మనం అది ఎరుక అని, అది తెలుసుకుంటున్నదని తెలియదు మనకు. మనకు ఎంతసేపటికి విషయాల మీద, వస్తువుల మీద ఉంటుంది మనస్సు. ఎవరు తెలుసుకుంటున్నారని ఎట్లా తెలుస్తుంది? టీవీ చూస్తున్నంతసేపు మనకు స్క్రీన్ మీద ఉంటుంది మనస్సు, స్క్రీన్ మీద ఉండదు, బొమ్మల మీద ఉంటుంది. హీరో మీద, హీరోయిన్ మీద, అక్కడ ఏమేం కనపడుతున్నాయి, నదులు, కొండలు, కోనలు, వాటి మీద ఉంటుంది. కానీ ఇవన్నీ కనపడటానికి ఆధారమైనది ఏమిటనేది గమనిస్తామా? మనం గమనించం. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ఈ సాక్షి చైతన్యం, ఎరుక అనే చైతన్యం వలననే ఈ జాగ్రత్త తెలుసుకోబడుతున్నది, ఆ స్వప్నము తెలుసుకోబడుతున్నది అనేది గ్రహించడం క్లాసులో మాత్రమే గ్రహించగలం. ఇంట్లో కూర్చుంటే గ్రహించలేం. క్లాసుకు వచ్చి గురుముఖంగా వింటేనే గ్రహించగలం. ఈ రెండు అవస్థలే కాకుండా ఇంకొక మూడో అవస్థ ఉంది మనకు, సుషుప్తి అవస్థ అన్నాం. అక్కడ కూడా ఈ జాగ్రత్త శరీరము లేదు, స్వప్న శరీరము లేదు, జాగ్రత్త ఇంద్రియాలు లేవు, స్వప్న ఇంద్రియాలు లేవు, జాగ్రత్త మనస్సు లేదు, స్వప్న మనస్సు లేదు. ఈ రెండు లేకుండా కూడా అక్కడ నేను నిద్రపోతున్నప్పుడు హాయిగా ఆనందంగా ఒకడున్నాడు అనుభవిస్తూ తెలుసుకుంటున్నవాడు. కానీ నిద్రలో వాడు చెప్పలేడు నేను ఆనందంగా నిద్రపోతున్నాను, హాయిగా నిద్రపోతున్నాను అని చెప్పలేడు. ఒకవేళ నేను హాయిగా నిద్రపోతున్నానని చెప్తే అది నిద్రావస్థ అవుతుందా? ఒకవేళ నిద్రపోతూ మనిషి నేను హాయిగా నిద్రపోతున్నాడని చెప్పాడు అనుకోండి, అది నిద్రావస్థ అవుతుందా? కాదు కదా, అది జాగ్రత్త అవస్థే అవుతుంది, మెలకువ అవస్థే అవుతుంది. కనుక నిద్రావస్థలో చెప్పలేం. ఎందుకంటే శరీరము లభించడం లేదు, ఇంద్రియాలు లభించడం లేదు, మనస్సు లభించడం లేదు. అందువల్ల మనం వ్యక్తం చేయలేం. కనుక వ్యక్తం చేయాలంటే మనకు కనీసం ఒక శరీరం కావాలి, ఇంద్రియాలు కావాలి. అప్పుడు ఏం చెప్తున్నది శాస్త్రం అంటే, నువ్వు మెలకు వచ్చిన తర్వాత నేను హాయిగా నిద్రపోయినాను అని ఎరుక నువ్వు వ్యక్తం చేస్తున్నావు. ఇది చెప్పిన విషయం క్రిందటిసారి మళ్ళీ వింటే కానీ బాగా గుర్తురాదు. మెలకు వచ్చిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత మనం ఏం చేస్తాం? ఆ నిద్ర లేచిన తర్వాత నేను హాయిగా నిద్రపోయినాను అంటాం. హాయిగా నిద్రపోయినాను అని చెప్పి అంటాం. అప్పుడు హాయిగా నిద్రపోయినాను చెప్పడానికి నాకు ఈ యొక్క వాగింద్రియం కావాలి, శరీరం కావాలి. ఇది ఉంటే కానీ నేను చెప్పలేను. కనుక ఇలా చెప్పినప్పుడు మనం అక్కడ ఆ ఎరుక ఎవరికి ఉన్నది అంటే, జాగ్రత్తలో ఎవరైతే మెలకును తెలుసుకున్నాడో
స్వప్నంలో ఎవరైతే స్వప్నాన్ని తెలుసుకున్నాడో వాడే ఆ నిద్రలో ఉన్న సుఖాన్ని కూడా తెలుసుకున్నాడు. ఆ ఆత్మ చైతన్యమే, ఆ సాక్షి చైతన్యమే నిద్రని కూడా ఆనందంగా నిద్రపోయినాను హాయిగా అని తెలుసుకున్నవాడు కూడా ఆ సాక్షి చైతన్యమే. ఇప్పుడు దీనివల్ల మనకేం తెలుస్తుంది? మారకుండా ఉన్నది ఒకటి ఉన్నది. 3 అవస్థల్లో మారుతున్నవి కొన్ని ఉన్నాయి. మారుతున్నవి ఏంటి, మారనిదేంటి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి గురించి తెలుసుకున్న తర్వాత ఈ 3 అవస్థల్లో ఒకటి మారుతూ ఉన్నది, ఒకటి మారకుండా ఉన్నది. ఏమిటి మారుతున్నది అంటే, స్వప్నంలో ఈ స్థూల శరీరం లేదు, ఈ ఇంద్రియాలు లేవు. మెలకువతో ఉండే ఇంద్రియాలు శరీరం స్వప్నంలో లేదు. స్వప్నం శరీరం స్వప్న ఇంద్రియాలు మెలకువలో లేవు. ఈ 2 స్వప్న శరీరం మెలకువ శరీరం 2 కూడా సుషుప్తిలో లేవు అంటే మనకు తెలియదు. కనుక ఇందులో మార్పు ఉన్నది కానీ ఆ తెలుసుకునే వాడిలో మార్పు లేదు. అదే సాక్షి చైతన్యం. ఆ ఎరుకలో మార్పు లేదు, ఒక్కటే. ఆ ఎరుక ఎప్పుడు ఒక్కటే అనే దాని గురించి తెలియజేయడం కోసం ఇప్పుడు ప్రజాపతి విరోచనుడికి ఇంద్రుడికి ఈ ఆత్మ చైతన్యం ఒక్కటే అని నేర్పడానికి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడు మెలకువ గురించి చెప్తున్నారు మొదట, తర్వాత స్వప్నానికి చెప్తారు. ముందు మెలకువ గురించి చెప్పేటప్పుడు జాగ్రత్తలో ఈ దక్షిణ అక్షి ఉంది కదా, మరి మొదటి కన్ను ఉంది కదా, కుడి కన్ను, ఇది మెలకువ స్థితి అన్నమాట. 8వ ఖండంలో మెలకువ స్థితి గురించి చెప్తున్నారు. 9వ ఖండంలో స్వప్నానికి వెళతాం. స్వప్నానికి వెళ్ళాం, స్వప్నం గురించి చదువుతాం. అవునా? ఈ స్వప్నం అనేటువంటిది ఏమిటి అని చెప్పి తర్వాత చెప్తారు. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, జాగ్రత్త అవస్థలో అక్షి పురుష, నువ్వు చూడు ఆ కళ్ళల్లో నీ ప్రతిబింబం కనపడుతుంది అని చెప్పి అన్నాడు. అదే ఆత్మ అన్నాడు. ఎవరు? ప్రజాపతి. అదే ఆత్మ అంటే వీళ్ళిద్దరు ఏం చేశారు? మాకు ఆత్మ తెలిసిపోయిందని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే ఉపనిషత్తు ఏమన్నది? ప్రజాపతుల వారు ఏమన్నారు? వీళ్ళిద్దరు తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నారు, వీళ్ళ దగ్గర ఎవరన్నా చదువుకుంటే వాళ్ళు పైకి రారు, వీళ్ళ దగ్గర ఎవరన్నా చదువుకున్నా కూడా వాళ్ళు పురోభివృద్ధి చెందరు, వాళ్ళకి జ్ఞానము రాదు అని మనసులో అనుకొని ఏం చేస్తాం? నువ్వు వాళ్ళకి ప్రశ్న వచ్చి ఉండాలి. ఏమండి, మళ్ళీ అడిగారు, ఈ కళ్ళల్లో కనపడేది కాకుండా ఆ నీళ్లల్లో కనపడేది అది కూడా ప్రతిబింబమే కదా అంటే, అవును ఆయన, అది కూడా ఆత్మే, అదే ప్రతిబింబమే ఆత్మ అని చెప్పి అన్నప్పుడు ఆయన ఆత్మ గురించి చెప్పాడు కదా, అమృతం అభయం బ్రహ్మ అని చెప్పినప్పుడు ఇది అమృతం ఎట్లా అవుతుంది, ఇది అభయం ఎట్లా అవుతుంది, ఇది బ్రహ్మ ఎట్లా అవుతుందని చెప్పి వాడికి సందేహం రావద్దు. రాలే. అందుకని అదే సత్యం అనుకొని వెళ్ళిపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు పాపం? అదే ఆత్మ, వీళ్ళకి ఎప్పుడో ఒకప్పటికి మళ్ళీ ఆలోచన వస్తుంది, వాళ్ళు నా దగ్గరికి వస్తారని చెప్పి అనుకున్నారు ప్రజాపతి. కానీ విరోచనుడు రాకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ కొంచెం రిఫైన్ చేసుకున్నాడు. విరోచనుడు రిఫైన్మెంట్ ఉంది, కొంచెం సంస్కారవంతుడై ప్రతిబింబం ఆత్మని చెప్పకుండా ఈ శరీరం ఆత్మని చెప్పడం మొదలుపెట్టాడు. ప్రతిబింబం ఆత్మని చెప్పలే, పర్వాలే, అంతవరకు నయం. ప్రతిబింబమే ఆత్మ అనకుండా ఛాయాత్మ అనకుండా ఆ ఛాయాత్మ వల్ల ఏం తెలుసుకున్నాడు? ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ అదే కదా కనపడుతున్నది, ఈ శరీరం కదా అక్కడ కనపడుతున్నది, ఈ ఒరిజినల్ శరీరమే కదా అక్కడ కనపడుతోంది. కనుక ఆ ఛాయాత్మ దేనివల్ల వచ్చింది అంటే దీనివల్ల వచ్చింది, ఈ శరీరం వల్ల. కనుక ఈ శరీరమే ఆత్మ అని చెప్పడం మొదలుపెట్టాడు. సదాశివ సమారంభం అనకుండా విరోచన సమారంభం అని చెప్పాలి పాఠం. ఎందుకంటే సదాశివుడు చెప్పలే అట్లా, ఇది విరోచనుడి సిద్ధాంతం అన్నమాట. చార్వాకులు దేహాత్మవాదులు అనమాట, అలా చెప్పడం మొదలుపెట్టాడు. అందుకే అసురులందరూ ఇప్పటికీ కూడా వాళ్ళకి దేహం చనిపోయిన తర్వాత కూడా ఈ శరీరానికి ఆరతులు ఇచ్చి పూజ చేసి అగరబత్తులు పెట్టి మేడాలు డప్పులు పెట్టి పూలు వేసి ఆ పూలు దోవలు వాళ్ళ మీద వేయకుండా చనిపోయిన వాడి మీద కాదు అందరి తల మీద వేయడం. ఇప్పుడు వస్తుంటే చూసా, ఆ పక్క ఆటో మీద వేస్తున్నాడు పూలన్నీ కూడా. వాడికి ఆహార పదార్థాలు కూడా తినిపించడం, ఇట్లా చూపించడం నైవేద్యంలాగా ఇట్లా చేస్తున్నారు. ఎవరయ్యా వీళ్ళందరూ అంటే అసురులు అని చెప్పి చెప్తున్నారు, ఉపనిషత్తు చెప్తోంది. అలా చేసే వాళ్ళందరూ అసురులు. ఈ శరీరం పోయిన తర్వాత దానికి వస్త్రాలు కట్టి నూతన వస్త్రాలు దానికి అలంకారం చేసి దానికి ఏమిటి అంత ఇదిగా చేస్తామంటే
వాళ్ళు అనుకుంటారు, ఆహా ఈ శరీరానికి ఇట్లా చేస్తే ఈ శరీరం స్వర్గానికి పోతుంది అన్నారు. మన్ని అంతే, వాళ్ళు అనుకుంటారు. మూర్ఖులు అని అర్థం చెప్పింది ఈ మంత్రంలో. అది ఏమని చెప్పారు? ఏషాహ ఉపనిషత్, ఈ విద్యనే ఆ యొక్క విరోచనుడు నేర్పుతున్నాడు. ప్రేతస్య శరీరం భిక్షయా వసనేన అలంకరణేన ఇది సంస్కుర్వంతి. చాలా చాలా అలంకారాలతో వాడిని సంస్కరించి అముం లోకం జేష్యంత, వాళ్ళు ఆ పైలోకాన్ని కూడా జయిస్తారు, అక్కడికి వెళతారు అని చెప్పి అనుకుంటారు వీళ్ళు. పిచ్చివాళ్ళు, ఈ శరీరం ఇక్కడే కలిసిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడు వాళ్ళకి తెలియడం లేదు అని ఇంతవరకు క్రిందటి వారం చూశాం. ఇప్పుడు 9వ ఖండంలో ప్రవేశిస్తాం. మొదటి మంత్రం 270వ పేజీ. అథ ఇంద్రః అప్రాప్యైవ దేవాన్ ఏతద్భయం దదర్శ యథైవ ఖలు అయం అస్మిన్ శరీరే స్వాధ్వలంకృతే భవతి సువసనః పరిష్కృతః ఏవం అయం అస్మిన్ అంధే అంధః భవతి ఏవం అస్మిన్ అంధే అంధః భవతి శ్రామే శ్రామః పరివృక్ణే పరివృక్ణః అస్యైవ శరీరస్య నాశం అను ఏషః నశ్యతి నాహమత్ర భోగ్యం పశ్యామీతి. అథ తర్వాత ఏమైంది అని అర్థం. ఇంద్రుడు ఇంద్రలోకానికి వెళ్ళాడు. వెళ్ళి పచారులు చేస్తున్నాడు, అటు ఇటు నడుస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ప్రజాపతి చెప్పిన విషయాన్నంతా కూడా మననం చేస్తున్నాడు లోపల. దేవతలందరూ ఇటు కూర్చున్నారు, ఒక పక్కన ఇటు అటు కూర్చున్నారు, వాళ్ళందరినీ చూస్తున్నాడు, పచారులు చేస్తున్నాడు. సందేహం వచ్చింది, అనుమానం వచ్చింది మనస్సులో. ఏమని వచ్చింది అనుమానం? నా రూపం ఒక ఛాయని చూశాను నేను, ఇక్కడ ఏది ఉన్నదో అక్కడ అదే కనపడింది. ఆ ఛాయలో కూడా ప్రతిబింబంలో కూడా ఇక్కడ ఏది ఉన్నదో ఈ శరీరం, అదే శరీరం అక్కడ కనపడింది. ఎటువంటి శరీరం వర్ణిస్తున్నాడు ఈ మంత్రంలో. ఏమని చెప్తున్నాడు? ఇంద్రః అప్రాప్య ఏవ దేవాన్, ఈ యొక్క బ్రహ్మ విద్యను పొందకుండానే దేవతల దగ్గరికి వెళ్ళాడు. అప్రాప్య ఏవ అంటే పొందకుండానే వెళ్ళడం వలన ఏతద్భయం దదర్శ. ఏతద్భయం మీన్స్ అనుమానం వచ్చేసింది. దదర్శ అనుమానం చెందాడు. అయ్యో నేను సరిగ్గా తెలుసుకోలేదేమో అని ఒక అనుమానం వచ్చేసింది. భయం లాంటి అనుమానం వస్తే భయమే కదా. భయం దదర్శ అనుమానం కలిగి యథా ఏవం ఖలు అయమస్మి, ఈ శరీరం ఏంటో అది అంతే కదా, ప్రతిబింబం కూడా అది ఆయన చూపిస్తే నేను అదే ఆత్మని ఎట్లా అనుకున్నాను, ఈ శరీరం ఏదో అదే కదా అది అన్నారు. అస్మిన్ శరీరే తర్వాత ఆలోచిస్తున్నాడు. ఈ శరీరం అలంకరిస్తే సాధ్వలంకృతే, అస్మిన్ శరీరే సాధ్వలంకృతే, దీన్ని బాగా అలంకరించామనుకోండి, ఆ అలంకరించిన శరీరమే కదా అక్కడ అలంకరించిన ఛాయగా కనపడుతోంది. ఒక్కొక్కటి అనుకుంటున్నాడు మనసులో. సాధ్వలంకృతే స్వాధ్వలంకృత భవతి. ఇక్కడ నేను అలంకరిస్తే
ఆ ప్రతిబింబం కూడా అలంకరించినట్లే కనపడుతుంది. సువసనే అంటే చక్కగా మంచి డ్రెస్సులు వేసుకొని మంచి పూలు గీలన్నీ పెట్టుకున్నాను అనుకోండి, సువసనే మంచి వస్త్రాలు వేసుకుంటే ఈ పట్టు చీర కట్టుకుంటే ఈ పట్టు చీర అక్కడ కనపడుతున్నది. సువసనే సువసన. పరిష్కృతే పరిష్కృత. ఈ వెంట్రుకలన్నీ తీసేసి గోళ్ళన్నీ తీసేసి క్షవరం చేయించుకొని క్రాఫ్ట్ చేయించుకొని బాగా హెయిర్ కటింగ్ చేయించుకున్నాను అనుకో, ఇక్కడ చేస్తుంది అక్కడ అదే కనపడుతుంది. పరిష్కృత అంటే సంస్కరింపబడినది. ఇక్కడ హెయిర్ కట్ చేస్తే అక్కడ హెయిర్ కట్ చేసినట్టుగా కనపడుతుంది. ఇక్కడ హెయిర్ కట్ చేస్తే అక్కడ జుట్టు కనపడుతుందా? కనపడదు కదా. పరిష్కృతే నేను ఇట్లా హెయిర్ కట్ చేయించుకుంటే, ట్రిమ్ చేయించుకుంటే, సెలూన్ షాపుకి పోయేస్తే ఎట్లుంటానో అట్లాగే కనపడుతుంది. పరిష్కృత. తే ఏవ అయం అస్మి. అదే కదా నేను అందులో కనపడుతున్నది, అది వేరే ఎక్కడుంది నేను కాకుండా, ఈ శరీరం కాకుండా అనుకున్నాడు. ఇంకా అంతేకాదు, నాకు కళ్ళు లేవని ఇక్కడ కళ్ళు లేకపోతే గుడ్డివాడిగా ఉంటే అక్కడ అదే కదా కనపడుతుంది. ఇక్కడ కళ్ళు లేకుండా అక్కడ కళ్ళు కనపడతాయా? అద్దంలో ప్రతిబింబంలో కనపడవు కదా. అంధే అంధః భవతి. ఇంకా శ్రామే శ్రామః. ఒకవేళ ముక్కులో చీవుడు వస్తుంది అనుకోండి, జలుబు చేసి నీళ్లు గారుతూ ఉన్నాయి, కళ్ళల్లో నీళ్లు గారుతున్నాయి, అక్కడేం కనబడుతుంది? అక్కడ చూడండి ఎంత చిన్న విషయాలు ఇంద్రుడు ఎంత బాగా ఆలోచిస్తున్నాడు. ఇక్కడ నీళ్లు వస్తూ ఉంటే కంట్లో అక్కడ నీళ్లు వస్తాయి, ఇక్కడ ముక్కులో నీళ్లు గారుతూ ఉంటే అక్కడ నీళ్లు గారుతాయి. అసలు అది ఎక్కడున్నది? ఇదేదో అదేదే కదా. ఇది ఏదో ఈ శరీరం, అదే ప్రతిబింబం, మార్పేం లేదు. శ్రామే శ్రామః భవతి. పరివృక్ణే పరివృక్ణ. ఏదైనా ఖండించామనుకోండి, వేలు కట్ చేసినా, చెవు కట్ అయినా, ముక్కు కట్ అయినా, ఒకవేళ మనకి ఇక్కడ ఏదైనా గాయం అయిందనుకోండి, అట్లాగే కనపడుతుంది అక్కడ కూడా. చూసారా? ఇక్కడ ఏదైనా అయినా పరివృక్ణ అంటే ఖండింపబడితే ఏ భాగమైనా అక్కడ కూడా అట్లాగే కనపడుతుంది. మనకి ఎక్కడైనా స్టిచ్చెస్ చేశారనుకోండి, అది కూడా అక్కడ అదే కనపడుతుంది. గాయమైనా, బొబ్బలు వచ్చినా ఆ ఫోటోలు, అందుకే ఫోటో చూసుకుంటాం ఎట్లా ఉన్నామని. అద్దంలో చూసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఎట్లున్నాం అక్కడ అట్లా కనపడుతుందనే షూరిటీ ఉండబట్టే కదా చూసుకుంటున్నాం. కనుక పరివృక్ణే పరివృక్ణ భవతి. అస్య శరీరస్య నాశం అను ఏషః పశ్యతి. ఈ శరీరం నాశనం అయిపోతే, క్షీణించిందనుకోండి, మనిషి క్షీణిస్తూ ఉన్నాడు అనుకోండి, అదే అక్కడ కనపడుతుంది. ఎంత బాగా చిక్కిపోయినావే అంటే అప్పుడు అద్దంలో పోయి చూసుకుంటాం. చిక్కిపోయినావంటే ఇట్లా చూసుకోలేం, అద్దంలో చూసుకుంటే తెలిసిపోతుంది. అంటే క్షీణించడం అన్నమాట. అను నశ్యతి. కనుక నా అహం అత్ర. అత్ర అంటే ఈ దేహాత్మవాద ఏషః, ఈ ప్రజాపతి చెప్పినటువంటి ఈ శరీరం, అహం అత్ర భోగ్యం న పశ్యామి, న భోగ్యం పశ్యామి. దీనివల్ల నాకేం ప్రయోజనం లేదు, ఇది జ్ఞానం కాదు, ఇదే కదా అక్కడ కనపడుతోంది. ఏమిటి నేను కొత్తగా నేర్చుకుంది పోయి? కొత్తగా ఏం నేర్చుకున్నాను పోయి? ఆయన చెప్పాడని చెప్పి సరిగా అని చెప్పి వచ్చాను, కనుక్కోకుండా అడగకుండా అనుకున్నాడు. భోగం న పశ్యామి. భోగ్యం అంటే దీనివలన ఏమీ నాకు ప్రయోజనం లేదు అని తెలుసుకున్నాడు. ఈ దేహాత్మవాదం వలన ఏమీ ప్రయోజనం లేదు నాకు అని బాగా ఎక్స్పెరిమెంట్ చేశాడు. చేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ ప్రజాపతి దగ్గరికి వచ్చాడు. 2వ మంత్రం చదువుతాం. భోగ్యం అంటే ఫలం, దీనివలన నాకు ఎటువంటి ఫలం లేదు అని. ఇక్కడ పరివృక్ణ అంటే అంగవైకల్యం అని కూడా చెప్పుకోవచ్చు. అంగవైకల్యం ఉంటే అంగవైకల్యంగా ఉన్నట్టే కనపడతాం అని అర్థం. తర్వాత మంత్రం తైత్రీయోపనిషత్తులో వచ్చినట్టు పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి అని చెప్పాం కదా. ప్రతిసారి భృగు వెళతాడు, తపస్సు చేస్తాడు, అన్నమయం ఆత్మ అనుకున్నాడు, మళ్ళీ వచ్చాడు తండ్రి దగ్గరికి. మళ్ళీ తండ్రి చెప్పాడు అది కాదు, ఇంకా చెయ్యి తపస్సు అన్నాడు. మళ్ళీ వచ్చాడు తండ్రి దగ్గరికి, ప్రాణ ఆత్మ అనుకున్నాడు. తండ్రి చెప్పాడు అది కూడా కాదు, నువ్వు సరి అయిన మార్గంలోనే ఉన్నావు, వెళ్ళు తపస్సు చెయ్యి అన్నాడు.
మనస్సాత్మ అనుకున్నాడు, మళ్ళీ వచ్చాడు. ఇలాగే ఇక్కడ కూడా జరుగుతోంది ఇంద్రుడి విషయంలో కూడా. అయితే విరోచనుడు రాలేదు, ఇంద్రుడు వచ్చాడు. ఏదో ఆయన పుణ్య పరిపాకం వల్ల, ఆయన ప్రార్థనల వల్ల, ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఇంద్రుడు ప్రజాపతి దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు? మళ్ళీ మన డాక్టర్లు ఫీజు తీసుకుంటారు కదా, పోయిన వారం ఫీజు తీసుకున్నారు, మళ్ళీ ఈ వారం వెళితే మళ్ళీ ఫీజు తీసుకున్నట్లే. అక్కడ అడగకపోయినా కూడా ఫీజు ఇవ్వాలి. ఏం ఫీజు అంటే డబ్బులు ఏమీ కాదు, ఇక్కడ సమిత్పాణి. మళ్ళీ పోయినసారి సమిత్పాణి తీసుకొని వెళ్ళాను కదా, ఇంకెందుకు మళ్ళీ వెళ్ళడం అనుకోకూడదు. అది ఆ విద్యకి దానికి సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా విద్య నేర్చుకోవాలి కదా. అందుకని ఇంద్రుడు ఎలా వెళ్ళాడు చెప్తున్నారు. రెండవ మంత్రం. సహ సమిత్పాణి పునరేయాయ తంహ ప్రజాపతిరువాచ మఘవన్ యచ్ఛాంతహృదయః ప్రావ్రాజీః సార్థం విరోచనేన కిమిచ్చన్ పునరాగమ ఇతి సహోవాచ యథైవ ఖలు అయం భగవః అస్మిన్ శరీరే సాధ్వలంకృతో భవతి సువసనే సువసనః పరిష్కృతే పరిష్కృతః ఏవమేవాయం అస్మిన్ అంధః అంధో భవతి నంధః అంధో భవతి శ్రామే శ్రామః పరివృక్నే పరివృక్నః అస్యైవ శరీరస్య నాశం అన్వేషం నశ్యతి శమన్వేష నశ్యతి నాహమత్ర భోగ్యం పశ్యామీతి. సహ సమిత్పాణి పునరేయాయ. సహ ఇంద్ర, ఆ ఇంద్రుడు ఈ విధంగా ఆలోచించిన వాడై తన స్వర్గలోకంలో ఏం చేశాడు? సమిత్పాణి పునరేయాయ. సమిత్పాణి తీసుకొని చేతిలోకి, సమిత్తులు తీసుకొని తన చేతిలోకి పునః ఈయాయ, మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వచ్చాడు. తం హ ప్రజాపతి రువాచ. అలా వచ్చినటువంటి ఇంద్రుణ్ణి చూసి ప్రజాపతి ఈ విధంగా అన్నాడు, ఈ క్రింది మాటలు. ఏమన్నాడు? మఘవన్ యత్ శ్రాంతః శాంతః హృదయః ప్రావ్రాజీః సార్ధం విరోచనేన. మీరు విరోచనుడితో కలిసి వెళ్ళిపోయినారు కదా, శాంత హృదయులై తృప్తిని పొంది వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? ఏం కావాలని వచ్చారు? కిమిచ్చన్ పునః ఆగమః ఇతి. కిమిచ్చన్ ఏమి కోరి, మళ్ళీ ఏమి కోరి మీరు నా దగ్గరికి వచ్చారు అని ఇంద్రుణ్ణి. ఇంద్రుడు అంతటి వాడు కదా, గౌరవంగా మాట్లాడాలి. ఆయన ఏంటి దేవతలకు రాజు, అందుకని ఏమి కోరి నా దగ్గరికి వచ్చారు? పునరాగమ, మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చారు. సార్ధం విరోచనేన, విరోచనుడితో ప్రావ్రాజీ, వెళ్ళిపోయారు కదా మీరు. ఎలా వెళ్ళారు? శాంత హృదయ, ఆనందంతో వెళ్ళిపోయినారు, తృప్తి పొందిన వాళ్ళయ్యి మళ్ళీ వచ్చారేమిటి? ఏమిటి విషయం? ఎందుకు వచ్చారు చెప్పండి ఇది అన్నాడు. అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు, సహోవాచ, సహా ఇంద్ర ఉవాచ,
ఏమని చెప్పాడు చెప్తున్నాడు. యథా ఏవ ఖలు అయం భగవః, ఓ ప్రజాపతి, భగవః భగవాన్, ఆయన భగవంతుడంతటి వాడు ప్రజాపతి. ఏ భగవః అయం శరీరం ఖలు అస్మిన్ శరీరే, ఈ శరీరం అలంకరింపబడితే ఆ ఛాయ కూడా అలంకరింపబడినట్లే కనపడుతోంది. ఆ క్రింద మంత్రమే పూర్తిగా ఇక్కడి నుంచి తను ఏదైతే అనుమానించాడో అక్కడ తన చోట అదే తిరిగి చెప్తున్నాడు ఇంద్రుడు ప్రజాపతికి. నాకు ఇలా అనిపించిందండి, ఈ శరీరం అలంకరించిందే కదా అక్కడ కనపడుతోంది, అద్దంలో ప్రతిబింబంలో నీటి ఛాయ కానీ, అద్దంలో కనపడే ఛాయ కానీ, కంటిలో కనపడే ఛాయ కానీ, ఇది అలంకరింపబడితే అది అలంకరింపబడుతున్నట్లుగా కనపడింది. అంతేకాదు ఇది బాగా మంచి మంచి వస్త్రాలు, పట్టు వస్త్రాలు ధరిస్తే ఈ శరీరం అక్కడ అదే పట్టు వస్త్రాలతో ఉన్న శరీరమే కనపడుతున్నది, ఇదే అక్కడ కనపడుతోంది. పరిష్కృతే పరిష్కృత, దీన్ని బాగా అంటే వెంట్రుకలన్నీ ట్రిమ్గా కట్ చేసుకుంటే, గోళ్ళన్నీ తీసేస్తే, సంస్కారం చేస్తే, చక్కగా స్నానం చేసి నీట్గా ఉంటే నీట్గా కనపడుతుంది. స్నానం చేయకుండా మురికి మురికిగా ఉంటే మురికి మురికిగానే కనపడుతుంది. పరిష్కృతే పరిష్కృత ఏవమేవ అయం అస్మిన్, అదేవిధంగా ఈ శరీరం గుడ్డిదైతే అక్కడ గుడ్డిగానే కనపడుతుంది. ఈ కంటికి ఏమన్నా వస్తే బాగా ఆ కంటికి సరిగ్గా చూపు కనపడకపోయినా క్యాటరాక్ట్ చేసుకొని వస్తారు కదా, ఆ అద్దాలు పెట్టుకుంటే అదే కనపడుతుంది అక్కడ కూడా. క్యాటరాక్ట్ వస్తే ఉంది హాఫ్ బ్లైండ్ అని అర్థం, ఆపరేషన్ అయిన తర్వాత కానీ మళ్ళీ మామూలు స్థితికి రారు కదా. కనుక అంధః భవతి. అదేవిధంగా మళ్ళీ కంట్లో నీళ్ళు వచ్చినా, ముక్కులో నీళ్ళు వచ్చినా శ్రామః భవతి. పరివృక్కణ భవతి. అంగవైకల్యం ఉంటే ఏదన్నా సొట్ట కనుక ఉండదనుకోండి, చెవులు కొంతమందికి ఇది మెలికలు ఇక్కడ తిరిగి ఉంటాయి, పైకి ఉంటాయి, ఇట్ట తిరిగి ఉంటాయి, రకరకాలుగా ఉంటారు కదా. ఒక్కొక్కళ్ళకి బట్టతల ఉంటుంది, ఒకళ్ళకి అడ్డతల అని ఒకటి ఉంటుంది. అడ్డతలకాయ తెలుసా? అడ్డతలకాయ అనేవాళ్ళు చిన్నప్పుడు కొంతమందికి అడ్డతలకాయ అంటే ఇట్లా ఉంటుంది తల. పాపం పుట్టేటప్పుడు ఏదో ఫాల్ట్ అనమాట, వాళ్ళని అడ్డతలకాయ అంటారు. అడ్డతలకాయ అంటే తలకాయ కొంచెం వంకరగా ఉంటుంది వాళ్ళకి. అలా ఉంటే అలాగే కదా కనపడుతుంది. క్రిపిల్డ్ పర్సన్ అనమాట. ఏదో ఒక అంగవైకల్యం చిన్నగా ఉన్నా కూడా అదే ఎట్లా కనపడుతుంది. శరీరస్య నాశం అస్య నశ్యతి. ఇది నశించినప్పుడు అది కూడా నశించిపోతుంది, అది ఉండదు అక్కడ. ఈ శరీరం పోయిందనుకోండి, ఇది ఉండనప్పుడు అది ఉంటుందా? ఆ ప్రతిబింబం ఉండదు. ఏమండి ప్రజాపతుల వారు, ఇదే కదా మీరు నాకు చెప్పింది, నాకు దీనివల్ల ఏం ప్రయోజనం కనపడలేదు, నాకు తృప్తిగా లేదు అన్నాడు. అయినా వచ్చావా? పోనీ ఇద్దరు స్టూడెంట్లు ఒకళ్ళైనారు ఇప్పుడు చూశారు. అందుకని వర్షం పడినా సరే వచ్చారు కదా కొంచెం మంది అయినా స్టూడెంట్స్, అందుకని చెప్తాను కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి చెప్పాలి. పోయిన వారం అర్థం కాలేదు, పోయినసారి వచ్చినప్పుడు నీకు, సరే ఇప్పుడు వచ్చావు కదా పాపం వర్షంలో కష్టపడి, ఇంత కష్టపడి వచ్చి కూర్చో చెప్తాను అన్నారు ప్రజాపతి. ఏం చెప్తున్నారు అన్నారు తర్వాత మంత్రంలో చదువుతాం. ఇప్పుడు స్వప్నాన్ని గురించి చెప్తారు. 3వ మంత్రం. ఏవమేవైషః మఘవన్నితి హోవాచ ఏతం తు ఏవతే. ఇలా పుస్తకం చేతిలో పెట్టుకొని నిటారుగా కూర్చొని చదివితే వినపడుతుంది. మీరు ఎక్కడో కిందికి భూమిలోకి చూస్తూ చదివితే శబ్దం అంతా క్రిందికే పోతుంది. నిటారుగా ఉండి ఇట్లా చదివితే శబ్దం పెద్దగా వస్తుంది, లేకపోతే కంఠం పగలదు, పైకి పెద్దగా రాదు. ఏతం త్వేవతే భూయో అనువ్యాఖ్యాస్యామి వసాపరాణి 200 వర్షాణీతి సహాపరాణి
ద్వాత్రిశతం వర్షాణ్యువాస తస్మై హోవాచ ఏవం ఏవ. ఈ విధంగా ఇంద్రుడు ప్రజాపతి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ప్రజాపతి చెప్తున్నారు మఘవన్ ఇది. హే మఘవన్. మఘవన్ అంటే చాలా గొప్పవాడు ఇంద్రుడు. ఆయనకు మఘవన్ అని పేరు. మఘవన్ అంటే ఇంద్ర అని అర్థం. ఈ విధంగా ఎప్పుడైతే ఇంద్రుడు చెప్పాడో ఓ వాచ, అప్పుడు ప్రజాపతుల వారు అన్నారు ఏమని, ఏతం తు ఏవతే భూయః అనువ్యాఖ్యాస్యామి. నేను పోయినసారి చెప్పిన విద్యనే మరలా తిరిగి బోధిస్తాను అన్నాడు. ఆ చెప్పిన దాన్ని ఇంకాస్త రిఫైన్ చేసి చెప్తాను, ఇంకాస్త చక్కగా నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అనువ్యాఖ్యాస్యామి, మరలా తిరిగి చెప్తాను అని అర్థం. చెప్తాను అన్నాడు కానీ చెప్పడం మొదలుపెట్టాడా అంటే మొదలుపెట్టలా. ఏం చేశారు, వాస అపరాణి ద్వాత్రిశతం వర్షాణి ఇది. నువ్వు మళ్ళీ ఇంకా 32 సంవత్సరాలు నా దగ్గర ఉండు, సేవ చెయ్యి, తర్వాత చెప్తా అన్నాడు. 32 ఏమండి వచ్చాడు కదా పాపం, అంత కష్టపడి ఆయన చెప్పచ్చు కదా, చెప్పలే. నా దగ్గర 32 సంవత్సరాలు ఉండు, మళ్ళీ బ్రహ్మచర్యాన్ని పాటించు, మళ్ళీ సేవ చెయ్యి, చేస్తే నీకు అప్పుడు చెప్తాను అని అన్నాడు. ఎందుకనంటే అంత పరీక్ష పెట్టేవాళ్ళు, ఇంద్రుడు అంతటి వాడికే ఇంత పరీక్ష పెడితే ఇంకా మామూలు వాళ్ళ సంగతి చెప్పాలి, ఎంత పరీక్షకి మనం ఎదురు చూడాలి. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క విద్య నేర్చుకున్న వాళ్ళు హిమాలయాల్లో కూర్చుంటారు, యాక్చువల్గా ఏ ఋషికేశ్లోనో హరిద్వార్లోనో ఎక్కడో కూర్చొని వాళ్ళ చింతన చేసుకుంటూ కూర్చోవచ్చు. ఎప్పుడైతే వాళ్ళు సమాజంలోకి వచ్చి ఇట్లా చెప్పడం మొదలు పెడతారు, లేకపోతే ఏం పని మాకు ఇక్కడ ఏం పని ఉంది, మాకేం పిల్ల జల్లా సంసారమా, ఇల్లు వాకిలి ఏం లేవు కదా, ఎందుకు ఉండాలి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏం లేదు మాకు. ఎందుకంటే మాకేం సంపాదించుకోవాలని లేదు, ఫ్లాట్స్ కొనుక్కోవాలని, ప్లాట్స్ కొనుక్కోవాలని, పిల్లలు చితక పుతక ముతక అంటారు చూసారా, మనవాళ్ళు మనవరాళ్ళు, ఎవరి కోసం ఉండాల్సిన పని లేదు, అక్కడే కూర్చోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం దిగి వస్తామో, ప్రజలకి చెప్పాలని వస్తామో, ప్రజలు టేక్ ఇట్ యాజ్ అడ్వాంటేజ్. టేక్ ఇట్ యాజ్ అడ్వాంటేజ్ అంటే ఏమిటి, పుస్తకాలు ఇచ్చినా మైకులు పెట్టి ఫ్యాన్లు వేసినా కూడా వచ్చి చదువుకోరు. ఇంట్రెస్ట్ లేకపోతే రారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పోనీ చక్కగా నోట్స్ రాసుకొని పుస్తకం కొనుక్కొని చూస్తూ ముఖం చూస్తూ చదువుతారంటే అది చూడరు. ఫోన్ రికార్డులు చేసుకుంటారు, ఇంటికి వెళ్ళి మళ్ళీ వినొచ్చులని చెప్పి ఇక్కడ సగం వింటారు. ఎప్పుడైతే దయానంద స్వామీజీ పరమార్థానంద స్వామి చెప్తుంటారు, వాళ్ళ ఆశ్రమంలో చదివేటప్పుడు, సాందీపంలో చదివేటప్పుడు పరమార్థానంద స్వామి వారు దయానంద స్వామీజీ ఎవరిని రికార్డు చేయనిచ్చేవాళ్ళు కాదట. ఎందుకంటే క్లాసులో రికార్డు చేసుకుంటున్నామని ఇంటికి వెళ్ళి నువ్వు వినొచ్చునే అని చెప్పి మనస్సు తెలియకుండానే సరిగ్గా వినదు, అట్లా చేస్తుంది. ఒకసారి స్వామీజీకి తెలియకుండా బ్రహ్మసూత్ర క్లాసు రికార్డు చేశాట ఎవడో, ఒక బ్రహ్మచారి చేస్తూ ఉంటే అరగంట అయిపోయిన తర్వాత టక్కున శబ్దం వచ్చింది. ఎందుకంటే అరగంట క్యాసెట్ ఒకవైపు, అరగంట ఇంకొక వైపు కదా, అరగంట అయిపోగానే టక్కున శబ్దం వచ్చింది. వస్తే ఆ రికార్డ్ చేస్తున్న క్యాసెట్ నాకు తెచ్చివ్వండి క్లాస్ అయిన తర్వాత అన్నట్ట. స్వామీజీ చెప్తుంటారు, ఆ రికార్డు చేసిన క్యాసెట్ నాకు తెచ్చివ్వండి అన్నట్ట స్వామీజీ. ఎందుకంటే మనం ఎప్పుడు క్లాసులో శ్రద్ధగా విన్నదే మనకు వంట పడుతుంది. ఇంట్లో వింటున్నా కూడా ఏముంది, సీడీలు పెట్టుకుంటాం, స్వామిని సీడీ పెడతాం, టక్కున స్వామిని తలకాయ మీద అట్లా వేస్తూ ఉంటాం, ఆపుతాం, మన ఇష్టం వచ్చినప్పుడు ఆపుతాం, మనం ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేస్తాం, మళ్ళీ ముందుకి వెనక్కి తిప్పుతూ ఉంటాం. ఆ శ్రద్ధ ఉండదు. మళ్ళీ ఎవరో పిలిచారంటాం, కాలింగ్ బెల్ అంటాం, అదంటాం ఇదంటాం, వంటింట్లో తిరుగుతూనే వంట చేసుకుంటూ రసం పెట్టుకుంటూ ఏం తైత్రీయోపనిషత్తు వింటాం. సమయం అదేనండి మాకు దొరికేది అంటారు జనం. చూడు ఎంతవరకు దిగి వచ్చి గురువులు సమాజంలో బోధిస్తూ ఉంటే ఎంత శ్రద్ధగా వచ్చి కూర్చొని వినరు. వాళ్ళకేముందండి పని పాట, సన్యాసులు వర్షమైనా వస్తారు, వాళ్ళకేముంది అన్నారు. కుటుంబం లేకుండా, నా అనేవాళ్ళు లేకుండా, నా పిల్లలు అని లేకుండా, ఎవరు చూస్తారు, ముసలితనం వస్తే మనకు అండ అనేది లేకుండా, తమదంటూ ఏమి లేకుండా ఇక్కడ ఉండి చెప్తున్నప్పుడు ఏమైపోతున్నారు వాళ్ళు, చులకనైపోతున్నారు సమాజంలో. ఇంతటి విద్యని ఇస్తున్నారని లేదు,
ఆ సీడీల విలువ తెలియదు, వాటిని వినడం ఎప్పుడు పడితే ఎప్పుడు వింటారు, వాకింగ్ చేస్తూ వింటారు, కూర్చొని శ్రద్ధగా విని టైం లేదు మనుషులకి. ఇంకా ఏమంటే ఇంటర్నెట్లో వస్తుంది కదా మీ క్లాస్ తర్వాత వింటానులే అనుకుంటారు. అందుకని పెళ్లికి రిసెప్షన్లకి వెళ్తారు, కానీ క్లాసు మాత్రం ఇంటర్నెట్లో మాట్లాడి ఆయన మళ్ళీ అది అప్లోడ్ చేసి పెట్టాలి. ఆ పెట్టింది కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి మాకు ఇస్తారని అడుగుతారు మళ్ళీ అందులో. అది పోని కూర్చొని వింటాడంటే అది కూర్చొని వినడు సరిగ్గా, అది డౌన్లోడ్ చేసుకునేటట్లుగా కావాలి. అంటే ఎంతటి మనిషి, ఎంతటి అంటే తన కన్వీనియంట్ కోసం ఎంతైనా మార్చుకుంటాడు గురువుల్ని. ఇంకా హస్త కాకపోతే మా ఇంటికి వచ్చి చెప్తారా అంటాడు. భిక్షకు పిలిచి భిక్ష తినేటప్పుడు నాకు ఒక డౌట్ అంటాడు. భిక్ష తినేటప్పుడు డౌట్ ఏమిటి, తర్వాత అయినా మాట్లాడచ్చు కదా, అప్పుడే మాట్లాడతారు. అంటే ఏమిటైపోతుందంటే ఆ విద్య మీద శ్రద్ధ, ఆ భక్తి, ఆ వాల్యూ అనేది తగ్గిపోతుంది మనుషుల్లో. ఎప్పుడైతే మహాత్ములు వచ్చి సమాజంలో చెప్తున్నారో మహాత్ములకేం నష్టం లేదు, జ్ఞానులకేం నష్టం లేదు. మనం గనక దాని వాల్యూ తెలుసుకోలేకపోతే మనమే నష్టపోతాం. అందుకని రాకపోయినా కూడా ఎవరో ఒకళ్ళు రికార్డ్ చేస్తారు కదా, నాకు ఇస్తారులే వాళ్ళని చెప్పి కూర్చుంటారు కొంతమంది ఇంటి దగ్గర. నువ్వు నాకు మెయిల్లో పంపించు నేను వింటానది అని అంటారు. గురువు ముఖంగా విన్నదే విద్య, అదే పవిత్రమైన విద్య. కానీ సీడీల ద్వారా దేనికంటే మళ్ళీ ఇంకొకసారి వినడానికి, ఏదైనా మర్చిపోయినది ఎక్కడన్నా ఉంటే తిరిగి తిరిగి రాసుకోవడానికి ఉపయోగించుకోవాలి. కానీ మనం ఏ క్లాస్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఏముంది స్వామిని ఎట్లాగో సీడీ చేసి పెడతారు తర్వాత అయినా వినొచ్చు అనే ఈ భావన వచ్చిందంటే వాడు తీవ్ర ముముక్షు కాదు అని అర్థం. కానీ 199 మంది ఇట్లాగే ఉంటారు. ఎందుకంటే సమాజం అట్లా ఉన్నది. దాని విలువ తెలుసుకొని చదివేవాళ్ళు చాలా తక్కువ. నా గురువు దగ్గర సేవ చేస్తూ శుశ్రూష చేస్తూ 32 సంవత్సరాలు ఎందుకు అడగాలండి? 32 సంవత్సరాలు ఎందుకు అడగాలి చెప్పండి మీరే? ప్రజాపతి ఇంద్రుడిని ఎందుకు అడగాలి? ఇంద్రుడు అంతటి వాణ్ణి అడగాలంటే అడిగి తీరాలి. ఎందుకంటే ఆ శిష్యుడు నిజంగా శ్రద్ధ ఉంటే ఎంత కష్టానికైనా ఓర్చుకుంటాడు అని గురువుకు తెలియాలి. ఈ విద్య కోసం ఈ శిష్యుడు ఏమైనా త్యాగం చేయడానికి సిద్ధమే అని గురువు పరీక్ష పెడతాడు. ధనం ఏమిటి, పేరేమిటి, ప్రతిష్ఠ ఏమిటి, సుఖం ఏమిటి, శరీర సుఖం ఏమిటి, నా వాళ్ళు నాది, దాన్ని అన్నిటి వదిలిపెట్టడానికి శిష్యుడు సిద్ధంగా ఉన్నాడా లేదా అని పరీక్ష చేస్తాడు. ఎందుకు పరీక్ష చేయాలి గురువు? ఎందుకంటే అంతటి త్యాగబుద్ధి, ఈ ప్రాపంచిక భోగాలు తనవాళ్ళు అనేటటువంటి దాని మీద మనస్సు పీకుతున్న వాడికి ఈ జ్ఞానం అబ్బదు. వాటన్నిటిలో నుంచి ఈ వ్యక్తి ఎప్పుడైతే బయటపడతాడో, అంటే మనస్సుని పూర్తిగా ఆ గురువు ఆ శాస్త్రానికి అంకితం అయినప్పుడే ఈ శాస్త్రం పనిచేస్తుంది వాడిలో అని గురువుకు తెలుస్తుంది. అందుకే గురువు అంత పరీక్ష పెడతారు. కనుక భిక్ష తేవడం, గురువుకి భిక్ష పెట్టడం, వస్త్రం ఇవ్వడం, వస్త్రం కొనిపెట్టడం, ఇవన్నీ దేనికోసం? మనం ఇవ్వకపోయినా వాళ్ళకి జరుగుతాయి. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా మనలో ఉన్న శ్రద్ధని మేలుకొలుపుతున్నారు గురువు గారు. ఆ శ్రద్ధని మనం ఉపయోగించుకోవాలి. దాన్ని వక్రంగా చూసుకున్నాం అనుకోండి, ఆ శ్రద్ధని కూడా, ఈ అవకాశాన్ని కూడా వక్రంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కొంతమంది. వక్రంగా ఆలోచించే వాళ్ళకి సంస్కారం లేక, ఆ సంస్కారం ఎందుకు లేదు అంటే పుణ్యం లేదు వాళ్ళకి. ఆ పుణ్యం లేకపోవడం వలన ఆ శాస్త్రం వంట పట్టదు. అందుకని గురువు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. ఏదో విధంగా వాళ్ళకి సంస్కారం రావాలని చెప్పి ఎన్నో విధాలుగా ఇస్తూ ఉంటే ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. అంతేగాని గురువుకి ఏదో అవసరం ఉండి వాళ్ళు అడగడంలే. వాళ్ళకి ఏ అవసరాలు లేవు, ఏమీ అక్కర్లేదు వాళ్ళకి. మన భాగ్యంగా భావించాలి గురువులు ఏదన్నా అడిగినప్పుడు. అది మన భాగ్యం, మనకేదో అవకాశం మనల్ని సంస్కరించుకోవడానికి అని చెప్పి అలా మలుచుకోవాలే. కానీ గురువుకి అవసరమై కాదు అది. అందరిని అడగచ్చుగా, మనల్ని ఎందుకు అడగాలి? అంతమంది స్టూడెంట్స్ ఉంటే మనల్ని ఎందుకు అడగాలి అంటే నాకేదో భాగ్యం ఉంది అనుకోవాలి. అంతేగాని అంతమంది ఉంటే నన్నే ఎందుకు అడగాలి, వాళ్ళందరూ చేయొచ్చు కదా అని అనుకున్నాడు అనుకోండి, అవుట్. చూడండి, అంత తేలిక కాదు గురువు సేవ చేయడం అనేది. చాలా కష్టం, చాలా చాలా కష్టం. ఒక రోజుది కాదు, 2 రోజులు కాదు. ఈ విషయం అంతుబట్టాలి అంటే మొదట 32 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు 32 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు అయిందండి? 64 సంవత్సరాలు. మనం 64 గంటలు ఇవ్వలేము. 64 గంటలు కాదు, 24 గంటలు ఇవ్వలేము. కనుక మనకి ఈ విషయం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, శాస్త్రం ఎవరికి వంట పడుతుంది అంటే, ఏ వ్యక్తి అయితే
తనది తాను అనేటటువంటి అహంకారం, నాది నావాళ్ళు అనే దాని మీద నుంచి మనస్సుని మళ్లించాలంటే ఆ శిష్యుణ్ణి ఎంతో కాలం పరీక్ష చేయాలి. అంత పరీక్ష చేసే టైము లేదు ఇక్కడ జనానికి. ఆ గురువులు పరీక్ష చేసినా కూడా ఒక్కడు మిగలడు. విరోచనుడు మిగిలాడా? లేదు కదా. విరోచనుడు తిరిగే రాలేదు మళ్ళీ. ఇప్పుడు ఎంతమందిని చూస్తున్నాం, వస్తారు వెళ్ళిపోతారు, కానీ మిగిలే వాళ్ళు ఏ కొద్ది మందో. అంతే కదా. పొట్టు ఎక్కువ ఉంటుందండి, ధాన్యం తక్కువ ఉంటుంది. మీకు తెలుసు బాగా. పొట్టు ఎక్కువ వస్తుంది, ధాన్యం తక్కువ ఉంటుంది. కారణం ఏమిటంటే మనం కూడా పొట్టులాగా ఉండకూడదు, ధాన్యంలాగా ఉండాలి. పైన ఎగిరిపోతుంటారు కొంతమంది. ఎగిరిపోవడం అంటే ఇక్కడ ఆలోచించే శక్తి లేక, పుణ్యం లేక, సంస్కారం లేక, ఏదో ఒక కారణం అన్నమాట మనుషులకి. కనుక ఎంతకాలం గురువు దగ్గర వింటూ ఉంటే మనలో ఎంత మార్పు రావాలి, ఎంత సంస్కరింపబడాలి మనస్సు అనేది మనకు తెలుస్తుంది. దశాబ్దాలు పడుతుంది దానికి, దశాబ్దాలు. అందుకని 32 సంవత్సరాలు మళ్ళీ సేవ చేయి నాయన అన్నాడు. అన్న తర్వాత ఏం చేశాడు ఇంద్రుడు? 300 అంటే 32 వర్షాణి సంవత్సరాలు. అపరాణి వస నా దగ్గర ఉండు. మరి అపరాణి అంటే ఇంకా 32 సంవత్సరాలు అన్నాడు. మొదట 32 సంవత్సరాలే కాదు, అది లెక్క వేసుకోవాకు, అది అయిపోయింది. ఆ టీచింగ్కి అది సరిపోయింది. ఇప్పుడు ఈ టీచింగ్కి మళ్ళీ 32 సంవత్సరాలు. అండ్ 32 సంవత్సరాలు మా స్వర్గంలో ఉండి వస్తానని చెప్పి అనొచ్చు కదా. అనలే. 32 సంవత్సరాలు అక్కడ ఉండాలి, గురువు దగ్గర ఉండాలి. 32 సంవత్సరాలు ఎక్కడెక్కడ ఉంటాను, మా ఇంట్లో ఉండి నియమాలు పాటిస్తానంటే ఇక్కడే పాటించాలి, గురువు దగ్గరే పాటించాలి. ఎవరండి చేస్తారు అంటే ఇంద్రుడికి ఎంత శ్రద్ధ ఉంటే ఉంటాడు ఆ విద్య కోసం అని మనకు తెలుస్తుంది ఇక్కడ. దీనివలన సహా అపరాణి 300 వర్షాణి ఉవాస. ఆ ఇంద్రుడు మరి 32 సంవత్సరాలు ఉన్నాడు. తస్మై హోవాచ. అటువంటి ఇంద్రుడితో, అటువంటి శ్రద్ధ కలిగినటువంటి ఇంద్రుడితో ఏమన్నాడు? తర్వాత 10వ ఖండంలో చదువుతాం. 1వ మంత్రం 10వ ఖండం. య ఏష స్వప్నే మహీయమానః చరతి ఏషః ఆత్మేతి హోవాచ. ఆత్మేతి హోవాచ. తదమృతం తదభయం తదభయం ఏతద్బ్రహ్మేతి సహ శాంతహృదయః ప్రభవ్రాజ. ఇప్పుడు రెండోసారి టీచింగ్ అయిపోయింది. ఏం చెప్పాను? ఏషః స్వప్నే, కలలో మహీయమానం చరతి. ఈ యొక్క సాక్షి చైతన్యం, బ్రహ్మ చైతన్యం, ఎరుక అనేటువంటిదే మనకు తెలుస్తున్నది. చరతి అంటే కదులుతూ ఉంటుంది. కదలడం అంటే ఏంటి? అందులో మనకు లభిస్తుంది అని అర్థం. చరతి అవచ్ఛిన్న చైతన్యం అంటాం. స్వప్న శరీరావచ్ఛిన్న చైతన్యం స్వప్నంలో స్వప్నాన్ని చూస్తూ ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటుంది. అదే నిజమైన ఆత్మ అన్నాడు. ఏషః ఆత్మ ఇది హోవాచ. ఇదే ఆత్మ, ఇదే అభయం, ఇదే అమృతం, ఇదే బ్రహ్మ అని చెప్పాడు. కలలో చూసే స్వప్న పురుషుడే ఆత్మ అని చెప్పాడు. అప్పుడు అదే స్వప్న పురుషుడే ఆత్మ అనుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ప్రభవ్రాజ ఇంద్రుడు స్వప్న పురుషుడే, స్వప్నాన్ని తెలుసుకునేవాడే ఆత్మ అనుకున్నాడు, వెళ్ళిపోయినాడు. శాంత హృదయ తృప్తిపడి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే ఏమైంది? ఈ ప్రజాపతి మళ్ళీ అరేరేరే తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నాడు ఏమిటి అని చెప్పి మళ్ళీ ఇంకోసారి వస్తాడు. మూడోసారి వచ్చి మళ్ళీ 32 సంవత్సరాలు సేవ, మళ్ళీ విద్య. అది వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.